హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా సొరకాయ ఎంత పెద్దగా ఉందో? దాంతో నేను 4 వెరైటీస్ చేశాను. అవేంటో చూసేయండి. టమాటాలు కూడా వేసుకోవాలి, సొరకాయ ముక్కలు వేసుకోవాలి, వేసుకొని కలపెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని నేనైతే సొరకాయతో రెసిపీస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను చేసిన రెసిపీస్లో నా ఫేవరెట్ ఈరోజు సొరకాయ పచ్చడి. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనంత బాగుంది. రోలు ఉన్న వాళ్ళు రోట్లో దంచేసుకోవచ్చు, మాకు లేదు కదా, అందుకే మిక్సీ వేసుకున్నాం. హల్వా చాలాసార్లు తిన్నా కానీ ఫస్ట్ టైం ట్రై చేశా. గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేయచ్చు, కానీ నేను వేయను, ఎందుకంటే మంచిది కాదు కదా కలర్స్. హోమ్ మేడ్ గీ మా అక్క పంపించింది. నేను చేసిన హల్వా ఎలా ఉందో మా మమ్మీ మాటల్లో వినేసేయండి. హల్వా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్గా ఉంది. బాగా అన్నీ చాలా బాగా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగా చేసింది. సొరకాయ పప్పు కూడా చాలా చాలా బాగా వచ్చింది. అస్సలు నాకైతే ప్రతిదీ చాలా నచ్చింది సొరకాయతో. నేను అన్నీ ఫస్ట్ టైం చేశాను. నేను ఈ 4 రెసిపీస్ ఫస్ట్ టైం చేసిన, చాలా చాలా బాగుంది. ఇంత పెద్ద సొరకాయ మాకు మా ఎదురింటి ఆంటీ ఇచ్చింది. ఆ ఆంటీ మిరపకాయలు పనికి వెళ్తారు, అక్కడ పొలంలో ఉందంట. ఆ ఆంటీ వాళ్ళని మాకు ఇచ్చారు ఒకటి తీసుకొచ్చి. ఈసారి సొరకాయ చెక్కలు చేస్తాను బియ్యం పిండేసి. మీరు సొరకాయతో ఏ వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. పప్పు ఎలా ఉందో మా డాడీ మాటల్లో వినేసేయండి. పప్పు ఎలా ఉంది చెప్పు. నిజం చెప్పురా. వీడియో స్టార్ట్ చేసేసరికి అలా మాట్లాడాడు. ముందు చాలా బాగుందని చెప్పాడు. నేనైతే టేస్ట్ చేశాను, మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.